అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ నాయకత్వంలో ప్రజామండలి సభ్యులున్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో పొద్దున కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని, అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. కమ్ కమ్. నో నో కమ్ కమ్ హియర్. కమ్ లక్కీ. నో నో నో. మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బా ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు, కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనాయో. అంతంత మాట్లాడుతులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య, కుక్కల స్నానాలకి త్వరగా వేడినీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఐసే. కమ్ కమ్ కమ్. యావండి. ఎవరు విన్నారా కోడని సంగతి? వినడానికి ఏముంది నీ మోహం? 45 ఏళ్ళ నీ ఆలోచనలు మార్చుకోలేదు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు 20 ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పు. చూడు, నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కకి ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలుగు పుస్తకం తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడలు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతేకాదు ఇంకెంత, వాళ్ళు కోడళ్ళు వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. తర్వాత తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే నేను లేవలేదు. అయ్యో, ఏమిటండి ఇది? వాడికి కుక్క పిల్లలు అనుకున్నారా, మనుషులు అనుకున్నారా? అలా ఎక్కువసేపు నీళ్ళు నానితే వాడికి జలుబు చేస్తుంది. పాపం. అదేమిటమ్మా దుర్గా, ఇప్పుడే నీళ్లు పెట్టి మొదలుపెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్ గా చూడాలి వాటిని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసిరండి. పౌడర్ వేయాలి. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పని మనిషి రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సిందే. అది మీరు చేస్తారో పని మనిషి చేస్తుందో నాకు తెలీదు.
అదేమిట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా, నా పెళ్ళాం పని. ఏమిటి పాపం, మార్కెటింగా? ఏం పాపం నీకదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమి ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి జీతాలా? ఎంత? 50. నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచిపట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా మా దుర్గ. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు లేరా, రండి టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దుర్గ వెయిట్ చేస్తుందమ్మా, వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామమ్మా, ఫస్ట్ షోకి టైం ఉంది, వస్తానమ్మా. ఓయ్ జాను, రండి రండి రండి. ఏంటి ఇంత ఆలస్యం? థ్యాంక్స్. కూర్చో. జాను, ఈ నెలలో అమృతాంజనానికి కాస్త ఎక్స్ట్రా డబ్బు శాంక్షన్ చేయాలి. అమృతాంజన్ ఎందుకండి? కొంచెం నొప్పిగా ఉంది. మరి నాతో చెప్పలేదే. ముందు మీరు సరిగా పడుకోండి, నేను పడతాను. కంగారు పడుకోయ్, వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది, ఎందుకా కంగారు? ఇక్కడేనా? జనం, ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో. ఎందుకండి? ఎందుకేంటో, ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి. ఆ పార్కు బెంచి మీద బఠానీలు తింటూ మన ప్రేమ కలాపాలు సాగించాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి. గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు. గడిచిన జీవితం అంటున్నారు, గడుస్తున్న జీవితం మొహం ముట్టిందా? అబ్బే, అప్పుడేనా, ఇంకా టైం ఉంది. చెప్పడం మర్చిపోతాను, ఆఫీస్లో కొంచెం లోన్కి అప్లై చేయండి. లోనా? లోన్ అనుకో. అవన్నీ అడగకూడదు, కోడళ్ళు వచ్చారు. కోటలు వచ్చారు కదా, మర్చిపోయా. నేను తలుచుకుంటే జరగంది లేదు. మీరు అలా చూస్తూ ఉండండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గెలిపిస్తారు, 2 భాషల హీరో వస్తారు, 20 మంది పత్రికా విలేకరులు, 2 గంటల సేపు డాన్స్ ప్రోగ్రాం. తెల్లారేసరికి మీ ఫోటోల్ని దేశమంతా చూడాల్సింది, మీ గురించి అద్భుతంగా అద్భుతంగా చెప్పుకోవాల్సిందే. రాజా చూడండి, ఏంటంటారు? మా శిష్యురాలు ఫోటోతో పాటు అదే పేపర్లో ఓ మూల ఈ గురువు గారు ఫోటో కూడా వేయించండి. మరో మూల నా తబలా ఫోటో కూడా వేయించండి. ఎంత మాట వేయించనటండి. ఇంత అద్భుతమైన శిష్యురాల్ని తయారు చేసినందుకు మీతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయించి మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరి అందరికీ పంచిపెట్టేస్తాను. ఏమంటారు? చూడండి, చిన్న సవరణ, నా ఫోటో మట్టుకు గోల్డ్ ఫ్రేమ్ చేయించండి. చూడమ్మా, మన జన్మ తరించింది, తలాంగు తదిగణకం. అయితే ఒక్క విషయం, డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుందా? ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కదండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఆయనతో మాట్లాడి డబ్బు అది సిద్ధం చేసుకోండి, నేను వెంటనే పని మొదలెట్టేస్తాను. వస్తాను, చాలా పనులు ఉన్నాయి. మావగారు, వీరు రమణమూర్తి గారు. నమస్కారం అండి. నా అరంగేట్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారట. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేది సదరు రమణమూర్తి గారు కాదమ్మా, డబ్బు. డబ్బు ఉంటే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, 4 భాషల కథానాయకులు వస్తారు, 40 పత్రికల్లో నీ ఫోటో ముఖ చిత్రంగా కూడా వేస్తారు. కాకపోతే వాటి కింద ఫలానా వ్యక్తి భార్య, ఫలానా వ్యక్తి కోడలు, ఫలానా స్టేజ్ మీద కాలికి గజ్జి కట్టి ఆడిందని మాత్రం రాస్తారు. పెరుగుతాయి, నీకు పరువు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కాకపోతే మా పరువు, మా కుటుంబం పరిస్థితే. నటరాజా ఆదిలోనే హంసపాద. మావగారు, నేను బాగుపడ్డా నాకు పేరు ప్రతిష్టలు రావడం మీకు ఇష్టం లేదా? నీ పేరు ప్రతిష్టలతో మా పేరు ప్రతిష్టలు కూడా ముడిపడి ఉన్నాయని మర్చిపో. నటరాజా చూడండి, పవిత్రమైన కళను ప్రదర్శించడం పరువు తక్కువ పని కాదండి. పవిత్రమైన కుటుంబాన్ని రచ్చకెట్టడం పరువు గల పనే నటరాజా. ఇదిగో సమయానికి పత్తగారు రాని వచ్చారు, అన్ని పనులు వారే చూసుకుంటారు. ఇక మీరు నోరు మూసుకుని సెలవు తీసుకోండి. ముందు జరగవలసిన పనులు చూడండి. వెళ్ళండి. ఏంటన్నా? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఓకే.
అన్యోన్యంగా దాంపత్యం కూడా చేస్తున్నారు, ఓకే. నీ భార్యకు నృత్యం అంటే ఇష్టం, అది ఓకే. కానీ ఈనాడు 10 మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోవటం చూడు, అదొక్కటే ఓకే కాదు. ఓకే? అవును, నువ్వు డాన్స్ చేయటం నాన్నగారికి ఇష్టం లేదు గీత. ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడళ్ళు చూసి గర్వపడతారు. నిన్ను సంతోషపెట్టడం నాకు ఇష్టమే అనుకో, కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి? అసలు నేను డాన్స్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు. అది కాదు గీత, డ్రెస్లకని నగలకని అదని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది. ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది? 3000 కదా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్లీజ్.